మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. పుష్ప 2 రిజల్ట్ ఎలా ఉన్నా రికార్డుల టాపిక్ హాట్ గా నడుస్తుంది. ఇండియాలో ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ అయిపోవాలి. దీనికోసం పుష్ప 2 టీం ఫోకస్ పెట్టడమే కాదు, రాజమౌళి మహేష్ మూవీ వచ్చే వరకు పుష్ప 2 నెలకొల్పే ఫస్ట్ డే రికార్డ్ బ్రేక్ కాకూడదా? తెలంగాణలో టికెట్ రేట్స్ పెంచిన విధానం చూస్తుంటే పుష్ప 2 మొదటి రోజే 300 కోట్లు కలెక్ట్ చేస్తుందా? హావ్ ఎ లుక్. దేవర తర్వాత వస్తున్న పెద్ద సినిమా పుష్ప 2 డిసెంబర్ 5న రిలీజ్ అవుతోంది. సినిమా విడుదలకు ముందే ఫస్ట్ డే కలెక్షన్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఫస్ట్ డే అన్ని రకాల రికార్డులు బ్రేక్ చేస్తుందంటూ ఫ్యాన్స్ తెగ ప్రచారం చేస్తున్నారు. ఇక దీనికి తగ్గట్టు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. పెరిగిన టికెట్ రేట్లు వారం లేదంటే 10 రోజులు అమల్లో ఉంటాయి. కానీ పెరిగిన పుష్ప 2 టికెట్ రేట్లు విడతల వారీగా తగ్గుతూ 19 రోజుల వరకు పెంచుకునే అవకాశం ఇచ్చింది. రిలీజ్ అయిన 20వ రోజు గానీ టికెట్ రేట్లు నార్మల్కి రావు. ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇలాంటి పర్మిషన్ వచ్చినా రాకపోయినా టికెట్ రేట్లు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. పుష్ప 2కు తెలంగాణ వ్యాప్తంగా టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ ఇవ్వడమే కాదు, ముందు రోజు డిసెంబర్ 4న 9:30 గంటలకు బెనిఫిట్ షోస్ వేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అంతేకాకుండా అర్ధరాత్రి 1 గంటకు, ఆ తర్వాత వరుసగా షోస్ వేసుకునేలా అనుమతులు ఇచ్చింది. బెనిఫిట్ షో టికెట్ రేట్ను 800 రూపాయలుగా నిర్ణయించింది. ఎంత పెద్ద సినిమా వచ్చినా పెరిగిన టికెట్ రేట్లు వారం 10 రోజులకే పరిమితమయ్యాయి. అయితే పుష్ప 2 విషయంలో పెరిగిన టికెట్ రేట్లు 19 రోజులుంటూ రోజులు గడుస్తున్న కొద్దీ క్రమంగా తగ్గుతాయి. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్స్లో 150 రూపాయలు, మల్టీప్లెక్స్లో 200 రూపాయలు పెంచారు. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్స్లో 105, మల్టీప్లెక్స్లో 150 రూపాయలు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్స్లో 20 రూపాయలు, మల్టీప్లెక్స్లో 50 రూపాయలు పెంచుకునేలా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నార్మల్ టికెట్ రేట్లకు సినిమా చూడాలంటే రిలీజ్ అయిన 20వ రోజు వరకు ఆగాల్సిందే. పుష్ప 2కి అన్ని కలిసొచ్చాయి. టికెట్ రేట్స్ భారీగా పెంచుకునే ఛాన్స్, బెనిఫిట్ షోస్, ఎక్స్ట్రా షోస్ వేసుకునే వెసులుబాటు ప్లస్ కానుంది. రిలీజ్ కి ముందు 3 వారాల వరకు మరో పెద్ద సినిమా లేకపోవడం, వరల్డ్ వైడ్ గా 12,500 స్క్రీన్స్ లో రిలీజ్ కావడం చూస్తుంటే RRR పేరు మీద ఉన్న ఫస్ట్ డే రికార్డ్ బ్రేక్ అయిపోవడం గ్యారంటీ అనిపిస్తోంది. అయితే ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది? సలార్ రాకతో ఫస్ట్ డే రికార్డ్స్ టాపిక్ మళ్లీ తెరపైకొచ్చింది. బాహుబలి 2 తర్వాత వచ్చిన సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద చేతులెత్తేశాయి. ఎట్టకేలకు సలార్ మొదటి రోజు 178 కోట్లు కలెక్ట్ చేయడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కల్కి రాకతో RRR రికార్డ్ బద్దలైపోతాయని డార్లింగ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే మొదటి రోజు 191 కోట్ల గ్రాస్ దగ్గరే ఆగిపోయింది. దేవరా మొదటి రోజు 172 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఎన్ని పెద్ద సినిమాలొచ్చినా బాహుబలి 2 RRR ఫస్ట్ డే వసూళ్లను దాటలేకపోయాయి. ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ఇప్పటికీ RRR పేరు మీదే ఉంది. ఫస్ట్ డే 223 కోట్లు కలెక్ట్ చేయగా బాహుబలి 215 కోట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. పుష్ప 2 పై తెలుగులోనే కాదు ఇండియా వైడ్ గా అన్ని భాషల్లోనూ భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. RRR 10,200 థియేటర్స్లో రిలీజ్ అయితే పుష్ప 2 ఏకంగా 12,500 స్క్రీన్స్లో రిలీజ్ అవుతోంది. టికెట్ల రేట్లు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ లెక్కన పుష్ప 2 మొదటి రోజు 300 కోట్ల గ్రాస్ ఈజీగా దాటేస్తుందని లెక్కలేసుకుంటున్నారు. గుంటూరు కారం బ్రేక్ ఈవెన్ కాకపోయినా కుర్చీ మడత పెట్టే సాంగ్ మాత్రం ఆల్బమ్ ని మడత పెట్టేసింది. ఫుల్ సాంగ్ వీడియో వచ్చిన 9 నెలల్లో 500 మిలియన్ వ్యూస్ తో కొత్త రికార్డ్స్ ని మడత పెట్టేసింది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. థమన్ మ్యూజిక్, మహేష్ కష్టపడి వేసిన డాన్స్ మూమెంట్స్, శ్రీలీల ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అన్నీ కలిసి కుర్చీ మడతపెట్టి సాంగ్ ను సూపర్ హిట్ చేసింది. పుష్పలో శ్రీవల్లి తర్వాత ఎక్కువ రీల్స్ అయిన పాట ఇదే. ఫిబ్రవరి 1న ఫుల్ వీడియో రిలీజ్ చేయగా 500 మిలియన్ వ్యూస్ తో పాటు 2.8 మిలియన్ లైక్స్ సాధించింది. మహేష్ కెరియర్ లో ఫస్ట్ హాఫ్ బిలియన్ మార్క్ దాటిన పాటగా నిలిచింది. కుర్చీ మడతపెట్టి సాంగ్ ట్రోల్ అయినా, త్రివిక్రమ్ పై విమర్శలు వచ్చినా ఆడియన్స్ ఇవేవీ పట్టించుకోలేదు. పెద్దగా హైప్ లేని సినిమాకు ఈ ఊరమాస సాంగ్ హైప్ తీసుకొచ్చింది. 112 కోట్ల షేర్ రాబట్టేలా చేసింది. మహేష్ బాబు ఇలా స్టెప్పులేసి 3 ఏళ్లు దాటింది. సరిలేరు నీకెవరిలో మైండ్ బ్లాక్ అంటూ మాస్ సాంగ్ చేసిన కెరియర్ లో ఇంతటి ఊరమాస సాంగ్ మాత్రం చెయ్యలేదు. రాజమౌళి సినిమాలో మాస్ సాంగ్ కు స్కోప్ లేదు. డాన్స్ తో హుషారెత్తించే సాంగ్ ఎప్పుడో తెలియదు. దీంతో కసిగా మడత పెట్టేశాడు మహేష్.
గుంటూరు కారం పాన్ ఇండియాగా రిలీజ్ కాకపోయినా కుర్చీ మడతపెట్టి సాంగ్ మాత్రం ప్రపంచాన్ని మడతపెట్టేసింది. భాష, దేశం, ఖండంతో సంబంధం లేకుండా డాన్స్ చేయించింది. మహేష్ బాబు అన్న రమేష్ బాబు కూతురు చేసిన రీల్ వైరల్ అయ్యింది. ప్రజ్ఞా జైస్వాల్ ఓ జపాన్ జంట చేసిన రీల్ నెట్లో చక్కర్లు కొట్టాయి. గుంటూరు కారం కమర్షియల్ గా ఓకే కాకపోయినా సినిమా గుర్తుండిపోయేలా చేసింది. పవన్ కళ్యాణ్ మళ్ళీ సెట్స్ పైకి వచ్చేశాడు. నిన్నే కదా కాకినాడ పోర్ట్లో హల్చల్ చేశాడు, ఇంతలోనే వీరమల్లుగా మారిపోయాడా అన్న డౌట్ వస్తోంది కదూ. పవన్ డేట్స్ ఎప్పుడిస్తాడో తెలీదు. ఇచ్చిన 2-3 రోజులు యూస్ చేసుకోవాల్సిందే. షూటింగ్ ఎన్ని రోజులుంటుందో తెలియకపోయినా గురువారం నాడు హరిహర వీరమల్లు సెట్స్లోకి పవన్ ఎంట్రీ ఇచ్చాడు. పవర్ స్టార్ ఎప్పుడెప్పుడొస్తాడా అని కెమెరా ఎదురు చూస్తోంది. కానీ మైక్ మాత్రం ఆయన్ని వదిలిపెట్టడం లేదు. ఇంకా మాట్లాడు అంటూ పవన్ ను వదిలిపెట్టడం లేదు. దీంతో కెమెరా ముందుకు రావడానికి పవన్ కు టైం ఉండడం లేదు. మనసు మార్చుకున్న పవన్ పొలిటికల్ మైక్ ను కాస్త వదిలేసి కెమెరా ముందుకొచ్చేశాడు. పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు మొదలై 3 ఏళ్లు దాటినా ఇంతవరకు పూర్తి కాలేదు. ఇది సెట్స్ పై ఉండగానే ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ మొదలుపెట్టినా అవి ఫినిష్ చేయలేదు. వీరమల్లు నిర్మాతగా ఏఎం రత్నం ఇబ్బందులు చూడలేక ముందుగా వీరమల్లుకే డేట్స్ ఇచ్చాడు పవన్. ఎన్నికల తర్వాత ముందుగా వీరమల్లునే ఫినిష్ చేయాలనుకున్నా ఇచ్చిన డేట్స్ మాత్రం అరకొర మాత్రమే. పాలిటిక్స్ తో మునిగిపోయిన పవన్ ఖాళీ దొరికినప్పుడు 1-2 రోజులు డేట్స్ ఇస్తానని మాటిచ్చినా ఖాళీ దొరకడం లేదు. 2 నెలల తర్వాత మళ్లీ కెమెరా ముందుకొచ్చాడు. విజయవాడలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో సీన్స్ తీస్తున్నాడు దర్శకుడు జ్యోతికృష్ణ. మార్చి 28న వీరమల్లును రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు నిర్మాత. పవన్ ఇలా 1-2 రోజులు డేట్స్ ఇస్తే రిలీజ్ చేయడం కష్టం. పట్టుమని 10 రోజులు డేట్స్ కంటిన్యూస్ గా ఇస్తే మార్చి 28న థియేటర్స్ లో వీరమల్లు పడుతుంది. ఇది పూర్తయితే గానీ ఓజీకి డేట్స్ ఇవ్వలేడు పవన్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్స్ తో ఓజీకి సూపర్ క్రేజ్ వచ్చినా ముందుగా హరిహర వీరమల్లే రిలీజ్ అవుతుంది. ఇండియన్ హీరోస్ లో అందరికంటే ఎక్కువగా అల్లు అర్జున్ పుష్ప 2 కోసం 300 కోట్లు తీసుకుంటున్నాడని ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించింది. మరి మిగతా స్టార్స్ ఎంతెంత తీసుకుంటున్నారు? టాప్ 2లో ఎవరున్నారు? ఎవరు ఏ రేంజెస్ లో ఉన్నారు? హ్యావ్ ఎ లుక్. ఒకటేంటి, తెలుగు సినిమా అన్నింటిలోనూ టాపే. బడ్జెట్, కలెక్షన్స్, రెమ్యునరేషన్ ఒకటేంటి, అన్నింటిలోనూ నెంబర్ 1. పాన్ ఇండియా హిట్స్ తో మన హీరోల రెమ్యునరేషన్ 100 కోట్లు దాటిపోయి 300 కోట్లకు చేరింది. తెలుగు సినిమా 100 కోట్లు కలెక్ట్ చేస్తే అమ్మో అనుకున్న రోజులు పోయాయి. 100 పక్కన మరో 0 చేరి 1000 కోట్లు రాబట్టే స్థాయికి వెళ్ళిపోయింది. బడ్జెట్ ఇందులో సగం ఉంటే హీరోల రెమ్యునరేషన్ సగం అయిపోయింది. పాన్ ఇండియా హిట్ కొట్టిన హీరోస్ అందరూ 100 కోట్లకి పైగా డిమాండ్ చేస్తున్నారు. ఒకానొక టైంలో ప్రభాస్ బాలీవుడ్ స్టార్స్ ని మించి 100 కోట్లు తీసుకున్నాడు. పాన్ ఇండియా హీరో రెమ్యునరేషన్ ఎలా ఉంటుందో డార్లింగ్ మన వాళ్ళకి రుచి చూపించాడు. బాహుబలి 2 హిట్ తర్వాత చాలా కాలం 100 కోట్లతో ఉన్న డార్లింగ్ సలార్, కల్కి వంటి అవుట్ అండ్ అవుట్ హిట్స్ తర్వాత పెరిగిన రేంజ్ తో పాటు రెమ్యునరేషన్ పెంచేశాడు. ప్రెజెంట్ 200 కోట్లు ఛార్జ్ చేస్తున్నాడని ఫోర్బ్స్ ప్రకటించింది. RRR టైంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కి రెమ్యునరేషన్ ముందే ఫిక్స్ అయినా ఏడాదిలో తీయాల్సిన సినిమా 2 ఏళ్లు దాటింది. ఈ టైంలో ఒక్కొక్కరు 3 సినిమాలు చేసేయచ్చు. 3 సినిమాల రెమ్యునరేషన్ RRRకే ఇవ్వలేకపోయినా రామ్ చరణ్, ఎన్టీఆర్ ఒక్కొక్కరికి 60 నుంచి 70 కోట్లు ఇచ్చారట. RRR తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ 100 కోట్ల క్లబ్ లో చేరాడు. RRR తీసుకొచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ రెమ్యునరేషన్స్ కి రెక్కలొచ్చాయి. దేవరా సొంత సినిమా కావడం, అందులోనూ సూపర్ హిట్ కావడంతో ఎన్టీఆర్ వాటా కింద 150 కోట్లు వచ్చిందట. త్వరలో మొదలయ్యే ప్రశాంత్ నీల్ మూవీ కోసం 125 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు తెలిసింది. పవన్ కి పాన్ ఇండియా ఇమేజ్ లేకపోయినా భారీ రెమ్యునరేషన్ అయితే వస్తోంది. ఒకప్పుడు అందరికంటే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ పవర్ స్టారే. 2-3 ఏళ్ల క్రితమే ఓకే చేసిన ఓజీ, వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ రెమ్యునరేషనే 60 కోట్లుంది. మహేష్ బాబు రాజమౌళి చేతిలోకి వెళ్లడానికి ముందు 50 నుంచి 60 కోట్ల మధ్యలో ఉండేవాడు. 3 ఏళ్లు జక్కనతోనే ట్రావెల్ చేయాలి. ఈ లెక్కన 3 ఏళ్లు 3 సినిమాల రెమ్యునరేషన్ లెక్కలు వేస్తే 150 కోట్లు ఛార్జ్ చేసే ఛాన్స్ ఉంది. రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నెంబర్ 150తో హిట్ కొట్టిన చిరంజీవి రెమ్యునరేషన్ 40 నుంచి 50 కోట్ల మధ్య నడుస్తోంది. విశ్వంబర విషయానికొస్తే 50 కోట్ల మార్క్ దాటినట్టు వార్తలొస్తున్నాయి. హిట్లు, ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఈ సీనియర్ హీరో 50 కోట్లు మెయింటైన్ చేస్తున్నారు. ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, రామ్ చరణ్ పాన్ ఇండియా ఇమేజ్ తో రెమ్యునరేషన్ పెంచేస్తే బాలయ్య మాత్రం వరుస హిట్స్ తో రెమ్యునరేషన్ పెంచేశాడు. చాలా కాలం 10 నుంచి 15 కోట్ల మధ్యలో ఉన్న బాలకృష్ణ, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి హిట్స్ తర్వాత డిమాండ్ చేయకుండానే రెమ్యునరేషన్ 30 కోట్లకు చేరింది. కొత్త హీరో హీరోయిన్స్ ని పరిచయం చేసే దర్శకుల్లో వైవిఎస్ చౌదరి ముందుంటారు. 10 ఏళ్ల తర్వాత మెగాఫోన్ పట్టిన సినిమాలో డెబ్యూ హీరో హీరోయిన్స్ తో వచ్చేస్తున్నాడు. హీరోయిన్ గా తెలుగమ్మాయిని ఇంట్రడ్యూస్ చేయడం విశేషం. ఆమె ఎవరో చూద్దామా?
9 ఏళ్ల పాటు మెగాఫోన్ కు దూరంగా ఉన్న వైవిఎస్ చౌదరి కొత్త ప్రాజెక్ట్ లో నటించే హీరో హీరోయిన్స్ టెక్నీషియన్స్ వివరాలు ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, జానకిరామ్ కొడుకు నందమూరి తారక రామారావును హీరోగా పరిచయం చేస్తున్నాడు. హీరోయిన్ గా కూచిపూడి డాన్సర్ వాణిరావును సెలెక్ట్ చేశాడు. కొత్త నటీనటులకు ట్రైనింగ్ ఇచ్చి యాక్టింగ్ రాబట్టడంలో వైవిఎస్ చౌదరి స్పెషలిస్ట్. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు శిష్యుడైన వైవిఎస్ చౌదరి 98లో సీతారాముల కళ్యాణం చూదం రారండితో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ సినిమా నాగార్జున నిర్మించాడు. ఈ మూవీతో వెంకట్ చాందినిని హీరో హీరోయిన్లుగా పరిచయం చేశాడు. ఆ తర్వాత దేవదాస్లో రామ్ ఇలియానాను, రేయ్తో సాయి ధరమ్ తేజ్, కయామీ ఖేర్ను ఇంట్రడ్యూస్ చేశాడు వైవిఎస్ చౌదరి. 9 ఏళ్లుగా మెగాఫోన్ కు దూరంగా ఉన్న వైవిఎస్ చౌదరి లవ్ స్టోరీ రెడీ చేశాడు. హీరోయిన్ ని రివీల్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టాడు. ట్రెడిషనల్ గా, మోడ్రన్ గా సూట్ అయ్యే పర్సనాలిటీ వీణారావు సొంతమన్నాడు చౌదరి. యాక్టింగ్ లో 18 నెలల శిక్షణ ఇప్పించి తెరపైకి తీసుకొస్తున్నాడు. కొత్త సినిమా హీరో హీరోయిన్స్ తో పాటు టెక్నీషియన్స్ ను కూడా ప్రకటించారు దర్శకుడు. కీరవాణి మ్యూజిక్ ఇస్తున్నారు. శ్రీ సీతారాముల కళ్యాణం చూదం రారండి, సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో సీతయ్యకు కీరవాణి మ్యూజిక్ అందించారు. గుర్రా సాయి మాధవ్ మాటలు, చంద్రబోస్ పాటలు రాస్తున్నారు. డెబ్యూ హీరో హీరోయిన్స్ తో హిట్స్ కొట్టడం వైవిఎస్ స్పెషాలిటీ. కొత్త సినిమాతో మరోసారి ప్రూవ్ చేస్తాడేమో చూడాలి మరి.